ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఓరాబ్యా దరదరా ఒరే నీ చివరి క్షణాలలో నువ్వు ఏం కోరుకుంటావు కోరుకోరాబ్యా. నీకు ఒక 5 నిమిషాలకి ఊరే చేసిపోతే అంతవా. ఒరే నా మన ఊరేసేదానికి 5 నిమిషాలు పెట్టుకొని మీరు అప్పటికప్పటికే కోరిక అడిగితే నిన్న మొన్న అడగచ్చు కదా. ఇంకా వీళ్ళు భలే ఓలుకున్నారు. వీళ్ళు నా మాట ముందుగానే అడిగుంటే నమ్మడు ఏదో ఒక బిర్యానీ ఏదో ఒకటి ఒక అమ్మాయికి సెట్ చేసుకుపోయినా. వీళ్ళు నా మాట 5 నిమిషాలు ఊరేసుకోబట్టి అప్పటికప్పటికి అడిగితే ఏం అడగలేడు కదా మీరా. వారే చిన్న తెలివి కదరా మీకు. అవన్నీ మాకు తెలియదురా బాయ్. గవర్నమెంట్ ప్రకారం చేస్తున్నాం మేము. నీకేం కావాలో చెప్పు, అంతేగాని ఎక్స్ట్రాలు దిగబా. ఓ అట్టయితే నాకు చాలా రోజులు అయిపోతుంది కొట్టుకొని ఒకరు కొట్టరు నాకు ఒకరు మీరా. దెంగరేనా నమ్మ లాఠీ కారు తీసుకుని వేసేస్తున్నామా నీకు పోటు. పోలీసులు అనుకుంటున్నావా మమ్మల్ని ఇంకెవరన్నా అనుకుంటున్నావా? వేసిపోతే అంతరే ఓ ఓ ఆ కొట్టుడు కాదు వారు ఆయన. నేను ఆ తల కటింగ్ గురించి అడిగాను. ఆయన కటింగ్ కొట్టుకొని 4 రోజులు అయిపోతుంది. కటింగ్ కొట్టడం అని ఆయన అర్జునుడిలాగా పెరిగిపోందా గెడ్డం. ఏం చేస్తావా ఏడంటాడు అడుగు మొలిసినట్టు మొలిసిపోతుంది గెడ్డం. ఏం చేస్తావా ఒకరు ఆ కటింగ్ కొట్టండి, ఒకరు నాకు పిలువ కొడుతుంది మీకు. ఓరాబ్యా దరదరాదు కాదు కానీ ముఖ్యమైన పాయింట్కి వచ్చేస్తా చూడు. నిన్ను గవర్నమెంట్ చంపకూడదని ఆగ్రహించింది రా భయ. నిన్నంట స్పై లాగా వచ్చే ఆడ కిండలు దెంగే వాళ్ళందరూ చంపేది ఏమన్నాడు రా. అదే భయపడైనా నువ్వు ఎట్టో గెడ్డం కింద బాగా మొలుసున్నాయి కాబట్టి నువ్వు ఆడ సరిపోతావని నిన్ను స్పై లాగా పంపమంటున్నాడు ఆయన. ఏం చేస్తావు నువ్వు? బర్రే స్పై దురందర్ లాగా. ఓడి పేరేమో దురందరు, నా పేరేమో దర్దరు. రే సరేలే ఏడుండి ఊరేపుకునే బదులా ఆడికి బతికేదే మేలు కదా. ఏం చేస్తామా సరే పోతా ఉండు నా అమ్మాట. ఏ పద్యాంగత నా అమ్మాట ఏమనుకుంటారు ఇండియా అంటే వాళ్ళు. పోయేస్తూ ఉండు. ओ ते मेरे वेदाती मेरा बोल देते ताए पेना कथा कुते है ना आती है कथा होता मैं ना आती है आज मेरी में आती है मेरे कितने कानी पे बोलनी నిసగమ్మ పనిదా సరిగమ్మ పద నిసగమ్మ గమ 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 గుద్దు 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 ఆజ్య మేరీ మీది వంగ పెట్టి గుద్దేస్తా. అబ్బాయి నీది ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఎక్కడి నుంచి వస్తుంది నీది? ఒరే నాదా ఇప్పుడే ప్యాంట్లో నిందా ఇటు తిరుక్కుంటూ పోయా వెనక్కి తిరుక్కున్నట్టు వచ్చేస్తుంది అదా. ఓ రబియ కిండలు దెంగకుండా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పు. మమ్మల్ని కిండలు దెంగబాక వేసిపాడు దెంగతాం. కోపం పొడుచుకొచ్చేస్తున్నాం ఈ రెండింటికా. ఓ నాది పాకిస్తానే కదా అంటవా. భలే ఓలుకున్నారు మీరు, నన్ను గుర్తుపట్టలే మీరా. దాంట్లో చూడండి ఆధార్ కార్డులో దర్దర్ మన పేరు దర్దర్నమ్మా. దర్దర్లు అడిచేస్తాం అంటే నా మాట కూడా. ఒరే నాయన ఈ పాకిస్తాన్లో ఏడ బతకాలి నేనా? ఒర్రే ఈ జ్యూస్ అంగలో చేరిపోవాలి నేనా? ఈ జ్యూస్ అంగలో చేరిపోయేది మేలుకొందా నాకా? ఒరే ఓ పెద్దయినా నాకేమన్నా ఒకరు పని ఉంటే ఇస్తా అంటవా? పని ఏ పని ఉన్నా చేసిపోతే అంత ప్లేట్ కూడా కడిగిపోతే అంత నేనా. తినే గ్లాసులు ఇంగ్లీష్ గ్లాసులు కూడా కడిగి పని చేస్తా అంతే. పని లేదు గిన్నెలేదు దిగరానిచా. మాకే పని లేక వస్తుంటే ఈయన పని కావాలంట. ఇగో బర్రే ఇప్పుడు నేను ఏమన్నాను వా మరి అదొక పని అడిగాను వా. బర్రే నువ్వు అంత యాటిట్యూడ్ చూపిబ్బలే నా అమ్మాడ. నువ్వు పని అట్టివో నేను నీ జ్యూస్ అంగళ్ళు ఎట్ట చేయకుండా ఉంటున్నావు చూస్తున్నా అన్నమాట. నైట్ అంతా ఏడ నిలబడుకున్నా అన్నమాట పని కోసం. రేపు పద్ధతి కల అన్నమాట నీ జ్యూస్ అంగళ్ళు జ్యూస్ కలుపుతాను చూడు నా మాట గుడిసి. ఏం తమాసాలు అనుకుంటున్నావు? ఒరే అబ్బా నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావో నాకు అర్థం కాలేదు కానీ ఒరే పద్దటానికి యాభక తెంగుతున్నారు నువ్వు. పని లేవురా అంటుంటే ఏడ అడక్క తెంగతావు. పని లేదురా అంటే పని చూడండి. ఏంద్రా మాకే గతి లేదురా ఏంద్రా నువ్వు? అరే ఓ పెద్దయినా నేనేమన్నా కూలి అడిగాను మిమ్మల్ని నా అమ్మాట. నేను ఏదో పెద్ద జీతం అడిగినట్టు మీరు నాకు పని లేదని తరం తెంగినట్టు ముందు నా రిక్వైర్మెంట్లు మీరు వినాలి. ఫస్ట్ వినాలి మీరు. రోజుకి లేబర్ బిడ్డ కట్ట ఒకటి ఇంటి సాలవు నాకా నా అమ్మాట. జీవితంతో నామాట నీ కాలు పట్టుకొని బతికేస్తున్నా అన్నమాట ఏడే అంతే. అంతేంగా నువ్వు తలకాయ తెంగేవాడు రా నాయన. ఏడే ఉన్న మడ్డాలు వాళ్ళు ఓలు వస్తుండే వాళ్ళు వేస్తారు నీకు తడి నా మాట వినట్లా నువ్వు. ఒరి నా మాట బీడీలు కూడా పని ఇట్లేదిడా. నా మాట బీడీలు బలి కరువు అయిపోద్ది. అడ్జ చేయాలని అర్థం కాలేదా నా మాట. ఏం చేసిద్దా ఇక్కడికి రావడం ఏంది నా బతికేందని ఏందా ఇది చచ్చా. ఒరే ఏంద్రా నా మాట జనాలా అనా ఒకరు బీడీ కట్టుంటే నా ఒక్క లేబర్ బీడీ కట్టండి నా ఒకరు ఏదైనా ఇచ్చేస్తాను మీకు. పట్టుకుంటుండే వంగపెట్టండి నా మాట. ఒరే నువ్వు ఏ ఊరి నుంచి వచ్చి ఏడు నన్ను ఆడుతావు లేబర్ బీడీ కట్ట నువ్వు నా కొడక నా మాట.
వేసినట్టు నా మనసు ఘాటు పడిపోద్ది నీకు. ఉండో అంటే కథలు మాకు చెప్తా. మర్రే సరిగ్గా ఉందా? ఇప్పుడు ఇస్తాను నీకు. ఒరేయ్, ఓ అన్న నేను అట్లాంటి వాడిని కదా నాన్న, వదిలేండి అన్న. అన్న వదిలేండి అన్న, అన్న వదిలేండి అన్న. ఓ రవ్యా, వాళ్ళు వెళ్ళిపోయి ఒక అరగంట అయిపోతుందిరా. అయినా కానీ నిన్ను వాళ్ళు బలవంతంగా వంగబెట్టినట్లేదే, నీ ఇష్టపూర్వకంగా నువ్వే వంగినట్టున్నావా? ఆ వంగ అది నా కాడు వంగ ఉంటే పని ఎప్పుడు ఇచ్చినట్టు నీకా? ఓ రవ్యా, నువ్వు ఇండియన్ స్పై అని నాకు తెలియక నేను ఎట్టంటే మాట్లాడేశాను రవ్యా, ఏమనుకోబాక. నేను కూడా ఇండియన్ స్పై అయ్యారా నాయన? నువ్వేమనుకుంటున్నావు? నన్ను దేనికి కనిపెట్టి దానికి పంపించారు తెలుసుడికా? వీళ్ళు బిర్యానీలో ఏం మసాలా వేస్తారో కనుక్కోమని చెప్పి నన్ను ఇండియన్ వాళ్ళు స్పైగా పంపించారు అడిగి. ఒరే, నిన్ను బిర్యానీలో మసాలా కనుక్కోమని చెప్పిన దానికి నువ్వు స్పై అయిపోయినప్పుడా? ఒరే, నాకు ఇచ్చిన పెద్ద ఉద్యోగంగా నీకు కానిస్తే ఏడు ఊరేసుకుని చచ్చిపోతావు నువ్వా? వాడు ఎవడో ఉన్నాడు అంట కదా ఈ దేశంలో, ఆడేదో పిల్లకాయలకి ఒకరు చిన్న పిల్లకాయలకి గన్లు ఇస్తుంటాడు, గన్లా వాడిని వేసిపోయి దేగమని చెప్పి నన్ను ఇండియా వాళ్ళు పంపించారు. వాడిని ఎటగలుసుకోవాలన్నమాట, ఏందో అర్థం కావట్లేదు. ఏడు చూస్తేనమాట నువ్వు పని పోతుంటే లేబర్ బిల్లు కష్టం అయిపోతుంది. ఏందోనమాట ఈ బతుకు, ఎడ చంపాలి వాడిని. ఓ రవ్యా, నువ్వు ఇండియా వాడు కాబట్టి నేను కూడా ఇండియా వాడు కాబట్టి నీకు హెల్ప్ చేస్తాను రవ్యా. ఏంటంటే వాళ్ళ కొడుకుని పిల్లకాయలు చంపేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాడిని చంపేటప్పుడు నువ్వు కానీ పోయి కాపాడావు అనుకో, శుద్ధంగా నువ్వు వాడు గ్యాంగ్లో చేరిపోవచ్చు, అన్నీ తెలిసిపోతాయి నీకు. ఏమంటావా? ఒరే, నా మాట ఈ ఇంట్రెస్ట్ సరేనోడా, నా మాట ఓడిని ఎవరిని చంపుతుంటే నేను కానీ అడ్డం కానీ పోయినట్టు నా మాట. ఆ బుల్లెట్ నాకు కానీ తగిలితే నా మాట మా ఇంటికాడ బిర్యానీ కూడా ఎగరుతున్నా మాట. బలవడే వాళ్ళు ఎవరు కాల్చుకుంటా అంటే పక్కన చేరి చూస్తుంటా. ఓడి చచ్చిపోయాడు అనుకో, దేంక పోయి హాస్పిటల్ దేంగతున్నా. అయ్యా నేను కాపాడానయ్యా, నా వల కాలేదు, నన్ను కూడా చంపా దేంగ పేరు ఏం చేసేదని చెప్పి చెప్పా దేంగత, అంతే కదంటవా? ఒరే, నా మాట అటు చేసి చంపదింగిరి పిల్లోడినా భలే ఓలేసిలా ఎట్టదట్టు నా మాట. ఇప్పుడే ఆయన గ్యాంగ్లో చేరిపోవాలి నేనా ఏడైనా అని. ఏం పేరు రకమన్నా గెకమైన ఏం పేరు ఉరి వచ్చేసాడు రావు అన్నా. చూడన్నా, నేనేం కాపాడేదానికి వచ్చానన్నా మీ కొడుకునా, కానీ వాళ్ళు కాల్చిపోతేంగిరన్నా. నాకు కొడితే నా 2 కాల్స్ అందరం పోయి తగిలిందన్న బుల్లెట్ ఇడికా. సరే ఏడబాక దున్నపోతున్నట్టున్నావు కానీ వాడు చస్తే చచ్చాడు కానీ వీడు నా కొడుకు కాదు, వీడు నా పనుడు. సరే ఎట్టదట్టు కాపాడేదానికి ప్రయత్నించావు కాబట్టి నీకేం కావాలి కోరుకో, చెప్తా మందల. అన్న నాకేం వద్దన్నా, మీరు ఆ మాట అన్నారు చాలు నాకు. అన్న మీ గ్యాంగ్లో చేర్చుకోనన్నా, అన్న నీ కుడుభుజంగా పెట్టుకోను చాలు, నాకు జీతం ఇవ్వలేదని ఒక లేబర్ బిడి కట్ట ఒకటి ఈయనది, నాకు కుక్కలాగా పడి ఉంటాను నేను. నా మాట ఏంటండి అన్న నన్ను నమ్మండి అన్నా, ఏం దశ నా మాట మీరా? సరే గట్టిగా ఏడబాక, ఎంగిల్ నా పైన పడుతుంది. ఏడబాక అట్టే నీకు లేబర్ బిడి కట్టిస్తా కానీ రేపు నుంచి పనిలో చేరిపోవచ్చి. సరే నిసగా నిగమ పద నిసగా నిగమ పద. వా భలే ఉంటుందమ్మా పాట అది. పరేష్ అట్నే నా ఇయర్ ఫోన్స్ బా కత్తే వేరుకుందమ్మా. ఆ ధురంధర్ సినిమాలో ఉన్న హీరోయిన్ అచ్చం దింపదింగ క్రియేటర్ కూడా. బేబీ ఎవరు నువ్వా? ఎవరు డీజిల్ కొడుతున్నాడా? అవా నాకే తెంగేస్తా ఈజులు కానీ కొట్టావంటే ఎమ్మెల్యే కూతురాడా కింద తెంగబాక. బేబీ నా సాయిల్ చూడు బాగా, నేను నీ కంటికి ఎట కనిపిస్తున్నాను? అర్జున్ రెడ్డిలా కనిపించలా నా అమ్మాట. అర్జున్ రెడ్డికే నా అమ్మాట ఎంతో మంది ఆడవాళ్ళు ఫ్యాన్స్, అందుకే నా గెట్టం పెంచితే నువ్వేమన్నా సాగు తెంగుతున్నా అది దాంటున్నావా? ఐ ఆమ్ దర్దర్ 24 hours ఆన్ ద బీడియామ్ నోట్లో. ఏవే నచ్చలా నేనా? భలే దాని కూడా బాయ్ రెహమాన్ బాయ్, నీ దగ్గర నుంచి మాకు గన్స్ సప్లై కావాలి. మా యొక్క తీవ్రవాదుల పిల్లకాయలు చాలా మంది తయారై ఉన్నారు. మేము ఇండియా మీదకి దాడికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. నువ్వు మాకు గన్ సప్లై చేయగలవా? ఎందుకైనా ఒక్క గన్నుకి 450 రూపాయలు లెక్కన. మీకు ఎన్ని కావాలో చెప్పండి. మా దొరదొరగోడు ఓడి చేతి ఇట్టే తీపించిపోదు ఎంగత. ఒక్క గన్ వచ్చి 450 రూపాయలు. ఏంటంటే AK-47 450 రూపాయలు. M416 వచ్చి 52 రూపాయలు. డ్రెజర్ట్ ఈగల్ వచ్చేసి 32 రూపాయలు. మీకు ఏ గన్ కావాలో చెప్తే దాన్ని బట్టి మా దర్దర్ గోడిని పంపించి మాల్ దెంకొచ్చి ఇచ్చిపోది ఎంగతం. ఏదో బేల్దర్ మాలు. రన్నమ్మా రండి గుట్టా 10 ఏ గన్నైనా 10 రూపాయలు, రన్నమ్మా రండి. ఒరే దొరదరా,
ఇన్ని రోజుల నుంచి బతుకుతున్నావు కానీ నువ్వు గన్స్ బిజినెస్ నేర్చుకోలేకపోతున్నావు నువ్వా ఏడుకొచ్చి గొట్ట 10 రూపాయలు ఎక్కడ కొనిపోదేంగి ఆ నక్సలెట్కి ఏమంటే 450 500 అమిపాది ఎగతున్నా ఆ సంగతి నా మాట ఓలి తెలిస్తే కదా ఇప్పుడు నా మాటలా సరే కానీ ఒక 10 గుట్టలు తెంకరా పోదాం ఎందుక ఒరే దరదరా ఒరే నువ్వు నా మాట నా కంట్లోనే ఉండవు కదరా నువ్వు ఎట్టబడితే ఇంకెవరు నువ్వు ఎమ్మెల్యే కూతురునే బా నువ్వు నా మాట నోట్లో బీడీ పెట్టుకొని భలే పడదేం వేస్తున్నారు నువ్వా లేడీస్నా భలే ఓడుకున్నావు కదరా దరదరా నువ్వా ఓ పొగడ పక్కన నాకు సిగ్గినామాట బలి సిగ్గినాక అసలేనమాట స్టేజ్ మీద ఉన్నావా సరే కదా మన పిల్లకాయల్ని తుపాకులాటికి ఎప్పుడు పంపించేది ఇండియా మీదకి తుపాకులాటికి అది ఒకరు చెప్పు నువ్వు తాగేస్తున్నావు నీకు అర్థం కాదు నేనే పంపిస్తా తుపాకులే ఏమంటావా ఓ రవ్య మర్చిపోయాను రా నేను రేపే పంపించాలి రా గన్లా బా భలే గుర్తు చేసేవారు నువ్వా మంచి పుత్తోడు రాబే నువ్వా ఒకరు నేను తాగేసి పడిపోంటా కానీ నువ్వు ఒకరు ఆ పని చూసుకోరా నాయన హలో హలో నీ గుద్దులో గెనిసిగడ్డ హలో హలో నీ గుద్దులో ఎరగడ్డ భలే భలే కోడ్లు రియా ఎవరో తరతారా ఎటబినవో ఎట్టునేరు ఇన్ఫర్మేషన్లా ఏం కనుక్కుంటున్నారు నువ్వా ఏందన్నా మాట పంపించినామాట 5-6 నెలలు అయిపోతుంది నా మాట ఒకటి కూడా కనుక్కోలేకపోతున్నావు దేనికి నా మాటకు నువ్వా ఓ అన్నా చెడపక్కన ఫ్లాష్ మ్యాన్ అన్నా నువ్వేమన్నా నన్ను గోలాడి పంపించాను అనుకుంటున్నా నా మాట నక్సలైట్ మధ్యలోకి పంపించా వాళ్ళు వివరాలు కనుక్కోమంటే నా వాళ్ళు ఎడవద్దే సరేలే అడ్డు తీసి పాకులాడా రేపు వస్తారంట వాళ్ళు గన్లు గన్లు వేసుకొని ఆ తుపాకులలో మా ఊరు తుపాకులు కాదులే నేనా వాడు ఏమంటే మంచి తుపాకులు కొనిమంటే నేను బొమ్మ తుపాకులు కొనిపోతే ఎంగా ఆడికి వచ్చే వాళ్ళు కాస్తారు వాళ్ళ సంగతి నువ్వు తేల్చిపోతే ఎంగల అదే మందల ఏమంటావా మరి నువ్వు నా సరైన ఆట కూడా అంటావు కదా నువ్వు పో నేను కూడా తెంగలేను కదా అటువంటి పనులు అది కదా నీకు పంపించింది బా దరదరా వాళ్ళు రమ్మను వాళ్ళు నా మాట బొమ్మ తుపాకులు కాలవాలా నా మీరుపు దెబ్బ నా వాళ్ళు పడిపోవాలి నా మాట గుడిసోలు కట్టనే నా మాట గుడిసి అదే కోడు నీ కుదరని ఎరగడ్డ నా కుదర నీకు గెలిచిగడ్డ సరైతే ఏమందరా ఓకే బాయ్ సలంగా రండ్రా బాగా గురిపెట్టి కాల్చిపోతాం కండి ఇద్దరు నా మాట గుడిసి అట్లా ఈ దెబ్బతో కూడా చరిత్ర క్లోజ్ అంటూ ఓరే ఏంది బొమ్మ తుపాకిలా ఒరే నా కొడుకు దరదర నా కొడుకు నా కొడుకు కావాలని చేశాడు ఈ పనులా అయిపోయాడు దరదర నా కొడుక పోయినా మరి తొత్తర తీసిపోతే ఎంగారు ఉడికా ఊయమ్మో ఏమనరా వాడు దరదర అనుకుంటారా మా ఇండియా వాడాడు నా మడ తొత్తర తీసిపోతే ఎంగతలే మీకు ఏమనుకుంటారో ఒరే ఏంద్రా మీరు చెప్పేదే బొమ్మ తుపాకులు ఏంద్రా రే పంపించింది దరదర రా రే ఏంద్రా మీరు అట్ట అంటారా బొమ్మతో అట్టయితే ఈడే దొంగనామంటైతే రే బండాపురా రే నా గుండాపు నువ్వు ఆపమానం కానీ బండి ఆపేదానికి నేను ఏమన్నా నీ కాలు కింద కుక్కను అనుకుంటామంటరా ఇండియా నుంచి వచ్చిన పుల్లిరా నేను దరదర్రా నా మాట నీకు ఇస్తా ఉండరు తడిపుడా నా మాట కారు లోయలో దోసిపాద్యాంగతుండి పోతూ లేకపోతే నక్సలైట్లు మన ఇండియా మీద పంపిస్తాడు వీడు ఈడులా మొన్న నాకు 5,000 ఇచ్చి గన్ను కొనమన్నాడు గుట్టా 10 లేకన్నా నేనేమో 1,500 గని 10 ఇంకే 350 రూపాయలు దింగేసా నా మాట సంవత్సరం రోజులు బీడీ కట్ట ఫ్రీ నా మాట నాకు సెట్టు